గురుగారు తదుపరిగా కన్యా రాశి గురించి చెప్పండి. కన్యా రాశి వారికి నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చింది. ఇప్పుడు భాగ్య గురుడు ఎప్పుడైతే వచ్చాడో లాస్ట్ మంత్ మనకి ఒక అమ్మాయి చెప్పింది ఏమని, సార్ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్ అని. మనం చెప్తాం జాబులు ఎవరైతే రాలేదో అందరికి వచ్చేస్తుందని. కాబట్టి ఇదే కంటిన్యూ అయిపోద్ది. సెప్టెంబర్ నెలలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాసి వెయిటింగ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాలేదు అన్నటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఉద్యోగం అప్లై చేస్తారండి అని ఎంతవరకు అప్లై చేయలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళలేని బ్యాచీలు కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా వచ్చేస్తాయి పిలిచి ఉద్యోగం. తర్వాత ఇక పిల్లలకి సీట్లు, కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలకి వాళ్ళకి సీట్లు ఆకస్మికంగా యోగం వచ్చేస్తుంది. వాళ్ళు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు ఫారెన్ లో కూడా. అలాగే పెళ్లి కాని ప్రసాదాలు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు ఆటోమేటిక్ గా వీళ్ళ పెళ్లి చూపులకు వెళ్ళకపోతే పెళ్లి కూతురులే వీళ్ళకి వచ్చేస్తారు. అంత దారుణంగా చక్కగా గ్రహస్థితి వెలిగిపోతుంది కన్యా రాశి వాళ్ళది. ఈ నెలలో అసలు తిరుగు లేదు. పెళ్లి కాని ప్రసాదాలు ఎంతమంది ఉన్నారో ఆ బ్యాచ్ అంతా కూడా అయిపోవడం గురుగారు. రైతులు పంట పండిస్తారు కానీ వాళ్ళు కోరుకున్నంత ఆశించినంత రిజల్ట్ రాదు వాళ్ళకి. అంటే లాస్డ్ కాదు, వాళ్ళు అలాగే రైతులు వాళ్ళు చేసినటువంటి పిల్లల పేరు మీద చదువుల కోసం స్పెండ్ చేసే డబ్బుల కంటే ఇంకొంచెం ఎక్కువ అవసరం ఉంది అని భావిస్తారనమాట. ఏదైతే దే విల్ బి వెరీ హ్యాపీ రైతులు. అలాగే వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు చూసా, వాళ్ళైతే కన్యా రాశి వీళ్ళు అవతలాలను పీడిచ్చేస్తారు. ఈ కన్యా రాశి వాళ్ళే వెళ్ళి పీడిచ్చేస్తారు. సో వడ్డీ వ్యాపారస్తులు బాగుపడతారు. డిపార్ట్మెంటల్ స్టోర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ సెక్షన్, వీళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు ఆమ్యామ్యాలు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ సంబంధమైన వ్యాపారాలు మొదలు పెట్టకూడదు, సాఫ్ట్వేర్ కంపెనీలు మొదలు పెట్టకూడదు. అండ్ బిల్డర్స్ ఉంటారు కదా, వీళ్ళ చాలా వాళ్ళ దగ్గర ఎట్టుకుని కట్టాలా. ఇంతకు ముందు వేరే ప్రభుత్వాలు నడిచినాయి చెరువుల దగ్గర. అక్కడ ఇప్పుడు ఉన్నాడు మన అన్న రేవంత్ రెడ్డి, అందువలన హైడ్రా రంగనాథ్ వచ్చేస్తాడు, పడగొట్టేస్తాడు బుల్డోజర్. ఇంకా భార్యాభర్తల మధ్య ఎలా ఉండబోతుంది గురువు గారు? భార్యాభర్తల అన్యోన్యం కొంచెం ఇంతకు ముందు కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. ఎలా అంటే వేరే ఊరల్లో ఉన్న వాళ్ళు వేరే కాపరాలు చేస్తున్నారు. అక్కడ పెళ్ళాం అక్కడైతే భర్త ఇక్కడ వేరే ఇళ్లల్లో చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకుండా మెసేజ్లు పెట్టుకుంటారనమాట. తర్వాత గొడవలు. ఒకే ఇంట్లో భోజనాలు, భర్త భోజనం వేరు, భార్య భోజనం వేరు. కన్యా రాశి వాళ్ళు ఎవరి వాళ్ళే వండుకుంటున్నారు. సో ఈ విధంగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంట్లో ఎలా ఉండబోతుంది చేసేసుకోవాలా. ప్రైవేట్ పెళ్లి చేసుకున్న వాళ్ళు బానే ఉంటుంది. సంతానం కూడా వద్దంటే పుట్టేస్తారు 1 ఇయర్కే. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఇంతకాలం 10 సంవత్సరాలు అయిందండి మాకు పెళ్ళండి అనుకున్న వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు అయిపోతాయి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి కోర్టు సమస్యలు ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి. అవన్నీ కూడా ఫినిషింగ్ అవుతాయి. సివిల్ కేసెస్ అనేవి కొంచెం టైం పడతాయి కానీ క్రిమినల్ కేసుల్లో వీళ్ళు గెలుస్తారు. అయితే కొద్దిపాటి లోపాలున్న వారికి తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? వీళ్ళకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపము, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఈ శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. దానం చేసిన తర్వాత రాహుకి మనం ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇంట్లో జరిపించుకోవాలి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది, ఆ అమ్మవారి యొక్క పటం దగ్గర చక్కగా కుంకుమార్చన వేసుకుంటూ ఓం దుర్గాయ నమః అన్న మంత్రంతో జపం చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు రోజుకి 21 సార్లు చొప్పున మొత్తం 30 రోజులు తిరగాల. దానికి నీళ్లు పొయ్యాల. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ రావి చెట్టు ఆకు కనుక శనివారం నాడు కనుక వాళ్ళు కోసి ఈశ్వరుడు ఆ శివలింగం మీద అక్కడ పెట్టాల. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.